హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ సుప్రసాద్. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి మరుల జన్మము తప్పదు, అనివార్యమగు ఈ కార్యమును గురించి శోకింపదగదు. ఇది భగవద్గీతంలోని ఒక శ్లోకానికి తెలుగులోని అర్థం. అయితే ఈ సృష్టిలో జరిగే ప్రతి కార్యానికి, ప్రతి సమస్యకు భగవద్గీతలోని దానికి సంబంధించిన పరిష్కారం ఉంటుందనేది జగమెరిగిన సత్యం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన గురజాడ కనకారావు కొద్ది రోజుల క్రితం మృతి చెందారు. తండ్రి మరణ వార్త విన్న వారసులు బ్రహ్మాజీ, ఆనంద్ కుమార్ ఇద్దరు శోక సముద్రంలో మునిగిన కాసేపటికి తేరుకొని దాదాపుగా జీవితకాలం పూర్తి చేసిన తన తండ్రి అంత్యక్రియలను సనాతన సాంప్రదాయాల ప్రకారం నిర్వహించాలని ఒక తలంపుకు వచ్చారు. అయితే అనుకున్నదే తడవుగా ఈ సనాతన సాంప్రదాయాలు, విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన సనాతన సాంప్రదాయాల ప్రకారం వివిధ నదీ జలాలతోటి, వివిధ ఏదైతే పంచామృతాలతోటి ఆ తండ్రి పార్థివ దేహాన్ని స్నానమాచించిన అనంతరం ఆ సాంప్రదాయాల ప్రకారం ఈ అంత్యక్రియలు నిర్వహించి ఇప్పుడు అందరి దృష్టిలో పడ్డారని చెప్పాలి. సనాతన ధర్మాలను ఈ భవిష్యత్ తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో చేసిన ఈ కార్యక్రమం పైన ప్రత్యేక కథనం మీ రచ్చా మీడియాలో. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం దర్శిపర్రు గ్రామానికి చెందిన గురజాడ వీరబ్రహ్మం, అన్నపూర్ణమ్మ దంపతులకు ద్వితీయ సంతానంగా జన్మించారు కనకారావు. ఈయనకు 3 సోదరులు, 2 సోదరీమణులు. 1932వ సంవత్సరంలో జన్మించిన కనకారావు స్వాతంత్రోద్యమ సమయంలో తాడేపల్లిగూడెం విచ్చేసిన మహాత్మా గాంధీ గారిని చూసిన అతి కొద్ది మందిలో ఒకరు. తాను జీవించిన 94 సంవత్సరాల పాటు ఒక్కసారి కూడా ఆసుపత్రి ముఖం చూడలేదు కనకారావు. అంటే ఆయన జీవన శైలి విధానం ఇప్పటి తరానికి ఆదర్శప్రాయమనే చెప్పాలి. చనిపోయే ముందు రోజు వరకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, యోగా చేయడం కనకారావు గారి జీవన విధానం. కన్న బిడ్డలకు చక్కని విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో బ్రతకాలంటే సేవా కార్యక్రమాలు కూడా తప్పనిసరి అంటూ సేవా తత్పరతను నేర్పిన మహానుభావుడు గురజాడ కనకారావు. తండ్రి తమకు నేర్పిన సుగుణాలను అలవర్చుకొని సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సొంతం చేసుకున్న గురజాడ సోదరులు తమ తండ్రి అంత్యక్రియలను ఘనంగా నిర్వహించి వార్తల్లో నిలిచారు. పుత్రులు ప్రయోజకులైన రోజు తండ్రికి పుత్రోత్సాహం కలుగుతుంది అనేది నానుడి. అలాంటి పుత్రోత్సాహాన్ని కన్న తండ్రి మరణం తర్వాత కూడా కలిగించారు తాడేపల్లిగూడెం చెందిన గురజాడ ఆనంద్ కుమార్, బ్రహ్మాజీ సోదరులు. దాదాపు జీవితకాలం పూర్తి చేసుకున్న తమ తండ్రి గురజాడ కనకారావు అంత్యక్రియలు సనాతన సాంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. ఇంతటి అపూర్వ ఘనతను సొంతం చేసుకున్న కీర్తిశేషులు గురజాడ కనకారావు గారి కోసం మరింత సమాచారం మీకోసం. విశ్వబ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తూనే సనాతన ధర్మానుసారం శివైక్యం చెందిన తమ తండ్రి కనకారావు పార్థివ దేహానికి కడసారిగా పంచామృతాలతో అభిషేకం చేసి అన్ని నదుల జలాలతో పాటు 7 సముద్రాల జలాలతో పవిత్ర స్నానం చేయించారు. పూర్తి సనాతన సాంప్రదాయాల ప్రకారం విశ్వబ్రాహ్మణ సాంప్రదాయబద్ధంగా అంతిమ వీడ్కోలు పలికారు. వీటితో పాటు కనకారావు దశదినం కర్మను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా వివిధ పీఠాలకు చెందిన పీఠాధిపతులతో పాటు అమరశిల్కి జక్కన్న గారి 9వ తరం వారసులు హాజరు కానున్నారు. ఏదేమైనా ఈ సంఘటన భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమనేది మాత్రం నిజం. అశ్రు నయనాలతో మీ రచ్చా మీడియా. సబ్స్క్రైబ్ చేయండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. జాతస్య మరణం ధ్రువం ఉన్నారు. అందరికీ కూడా ఈ పుట్టుకతో పాటు చావుని భగవంతుడు వెంటనే ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కానుక. కానీ ఈ మానవ రూపాన్ని భగవంతుడు మనకు ప్రసాదించిన తర్వాత ఆ మానవ రూపాన్ని సార్థకత చేసుకోవడానికి ప్రతి మానవుడు ప్రయత్నం చేయాలి. అలాంటి సార్థకతకి ప్రధానమైనటువంటి భాగ్యం ఏంట్రా అంటే ధర్మాన్ని పోషించాలి. మనం ఏదైతే ధర్మాన్ని పాటిస్తున్నామో ఆ ధర్మ మార్గంలో పయనం చేసినట్టయితేనే తప్పనిసరిగా తను ఏదైతే మానవ జన్మ పొందాడో దానికి సార్థకత చేసినట్టుగా నేను భావించాను. మా తల్లిదండ్రులు కూడా నాకు అదే నేర్పడం వల్ల ఇవాళ మా తల్లి గారు 94 సంవత్సరాలు పరిపూర్ణమైన జీవితాన్ని మరి ఏ రకంగా కూడా ఏ రోజు కూడా హాస్పిటల్ అనేది కానీ డాక్టర్ కానీ తన చేతి మీద ఒంటి మీద చేయకుండా చాలా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అనిపించడం కాకుండా మా అందరికీ కూడా మంచి ఆలోచన, జ్ఞానాన్ని ప్రసాదించడం కాకుండా మా కుటుంబాన్ని అంతటినీ మంచి ఉన్నత స్థానానికి తీసుకొచ్చినందుకు వారికి నేను నిండుగా మరి నా పాదాభినందనలు తెలియజేసుకుంటూ మా తండ్రికి రుణం తీర్చుకోవడం అనేది ఏ మనిషికి అవదు.
అలాగే మా అమ్మగారు 2004లో కాలం చేశారు. అప్పుడు కూడా వారికి కూడా అనేక కోరికలతో ఆవిడ పాపం అమ్మ నీ చివరి రోజులు వచ్చింది కదా నాన్న, ఈ క్యాన్సర్తో చనిపోవడం ముందుగా తెలిసి నీకేం కోరుకున్నాయమ్మా, నీకేం కోరికలు కావాలంటే తీరుస్తామంటే ఆవిడ ఎందుకని అన్నీ చేసినప్పటికీ కూడా ఒక్క కాశీయాత్ర ఆవిడ చివరి ప్రయాణంలో మిస్ అయినా మరి నాకు చాలా బాధ అనిపించింది. మరి అది మా నాన్నగారి ద్వారా మేము పరిపూర్ణం చేసుకోవడం జరిగింది. ఇవాళ మా నాన్నగారు నిజంగా నాకు లేకపోవడం అనేది నాకు ఎనలేని లోటు, నా కుటుంబానికి కూడా. అలాగే ఏదేమైనా ఇందాక చెప్పినట్టుగా భగవంతుడు తను ప్రసాదించిన జీవితాన్ని తిరిగి ఆయనకే సమర్పించాల్సిన బాధ్యత అందరిది. ఆయన పిలిపించినప్పుడు రైట్ అనడం తప్ప వెయిట్ అనడం కుదరదు. కాబట్టి మరి వారు ఎంతో భగవంతుడి సన్నిధానానికి స్వర్గలోకాలకి వెళ్తున్నందుకు నేను కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మా తండ్రి గారుగా నాకు ఇలాంటి జన్మనిచ్చిన ప్రసాదించిన మహానుభావుడికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ రాబోయే తరాలకి నేను ఒకటే తెలియజేస్తున్నా, ప్రతి ఒక్కరూ కూడా పితృదేవతల ఎడల బాధ్యత పాత్ర పోషించాలి. సనాతన హిందూ సాంప్రదాయాలు మనందరికీ నేర్పింది అదే. పితృ కార్యక్రమాలు నిర్వహించకపోతే వారు పెరాతాత్మక మన దేశంలో తిరుగుతూ మన యొక్క కుటుంబానికి రక్షకులుగా మానేసి భక్షకులుగా తయారై పరిస్థితుంది. కాబట్టి వారి భక్ష నుంచి మన రక్షణ పొందాలంటే తప్పనిసరిగా వారికి మన రక్షణ కల్పించాలి, అంటే వారిని సొగలోకి పంపించాలి. అంటే ఇలాంటి పితృ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేయాలి. ఇవాళ చూస్తున్నాం అనేక దేశాలు వెళ్ళిపోయాం, మరి మా నాన్నగారికి సమయం రాలేకపోతున్నాం, మరి ఏం చేయలేకపోతున్నాం. అక్కడ ఉన్నటువంటి ఎవరికొకరికి కాంట్రాక్ట్ బేసిస్లో కార్యక్రమాలు నిర్వహించండి, మీకు ఎంత ఖర్చిస్తానని చెప్పి ఆర్థికమైన లావాదేవీలు వస్తాయి తప్ప ఆత్మాభిమానాలు కానీ బంధుమిత్రులు రావట్లేదు. దాన్ని పెంపొందించమని చెప్పి సందర్భంగా యువతకి నేను తెలియజేసుకుంటూ మరి పెద్దల ఎడల మరింత భక్తిభావాలతో రాబోయే రోజులు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో భాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కనకారావు గారు ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి. కారణం ఏంటంటే ఆయన మరి మనందరికీ చాలా స్ఫూర్తిదాయకం. 94 సంవత్సరాల్లో కూడా హాస్పిటల్ అనేది తెలియదు ఆయనకి. నిజంగా ఇది ప్రపంచ రికార్డు, ప్రపంచ వింత. 94 సంవత్సరాలు వచ్చే వరకు కూడా హాస్పిటల్ డాక్టర్ చేపట్టుకోలేదంటే అది మామూలు విషయం కాదు. అయితే ఆఖరి గడియల్లో కూడా హాస్పిటల్ చేయి పట్టుకొనివ్వకుండా వాళ్ళ కొడుకులు కోడళ్ళు ఆయన్ని అలా చూశారు. ఆయన అప్పుడు జీకే ఆనంద్ గారు వాళ్ళ నాన్న గురించి సందేశం ఇచ్చారు. వాళ్ళ నాన్నగారి గురించి వాళ్ళ నాన్నగారు నేర్పిన దాన్ని మనందరం కూడా అనుసరించాలండి. వారి ఆత్మకి వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా చింతల బ్రహ్మానందం గారు బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞాన రచయిత, వారి కుటుంబానికి అత్యంత సన్నిహిత కుటుంబం అయినటువంటి చింతల బ్రహ్మానందం గారు, వారు ధర్మపేట అధిపతులు. ముందుగా అదేవిధంగా మా రాష్ట్ర మహిళా నాయకురాలు మా అధ్యక్షురాలు అయినటువంటి శ్రీవాణి గారు కూడా వచ్చున్నారు. మరి నా మీద ప్రేమతో అనేక మంది బంధువర్గాలు అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి, మరి పెంటపాడు మండలం నుంచి కొమ్మోజు బుచ్చిబాబు గారు, పొన్నడ సత్యనారాయణ గారు, తాడేపల్లి నుంచి రాలి సత్యనారాయణ గారు, రాలి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మరి కాంటకి సత్యనారాయణ గారు, అలాగే విధంగా నా ప్రాణ స్నేహితులు, నన్ను ఈ స్థితికి తీసుకురావడానికి ప్రధాన కారకులు నా ప్రాణమిత్రులు. నా చిన్నప్పుడు నా చదువుకున్నప్పుడు నాతో కూడా కలిసి నా ఆలోచనలు ఇంకా మరింత పెంచేటువంటి నా ప్రాణమిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా శ్రీకాంత్ గారిని ఒక్కసారి మాట్లాడాల్సింది. ముందుగా ఈరోజు మరి గురజాడ కనకారావు గారు మరి మనందరినీ కూడా భౌతికంగా వదిలి వెళ్ళిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారి ఆత్మశాంతి కలగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు గురజాడ ఆనంద్ గారు కానీ బ్రహ్మాజీ గారు కానీ వారి యొక్క దేవులైనటువంటి వారి తండ్రి గారి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చాలా ఆదర్శవంతంగా చేయడం చాలా సంతోషం. ముఖ్యంగా ఈరోజు కనకారావు గారి జీవితం అంతా కూడా 94 సంవత్సరాల పాటు సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని వారు గడపడం అనేది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా మేమందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం 60 సంవత్సరాలు 50 సంవత్సరాలకే రకరకాలుగా బాధలతో ఇబ్బందులు పడుతున్నటువంటి రోజుల్లో 94 సంవత్సరాల వరకు కూడా హాస్పిటల్ ముఖం చూడకుండా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని వారు అనుభవించారు. అలాగే వారి కుటుంబానికి కూడా ఒక మంచి జీవితాన్ని అందించారు. అంతేకాకుండా సమాజంలో కూడా ఒక మంచి నడవడికతో మంచి కుటుంబ పెద్దగా వారు మంచి పేరు తెచ్చుకోవడం కూడా వారిని సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. వారు లేకపోయినా కూడా వారి యొక్క ఏదైతే చేసినటువంటి చూపించినటువంటి దారిలో మీ అందరూ కూడా ప్రయాణించి వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్ళడంలో మా వంతుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు గురజాడ కనకారావు గారు అంటే మాకు కూడా తండ్రితో సమానం. మాకు అన్నగారు సొంత తోబుట్టులాగా చూసుకుంటారు. ఈరోజు ముఖ్యంగా నేను ఇక్కడ గమనించింది ఏంటంటే ఆయనకు 11 రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేసి తండ్రిని ఒక దేవుడిలాగా పంపించడం అనేది నిజంగా కన్నుల పండుగగా ఉంది. నిజంగా ఒక దేవుడు రూపాన్ని ఆయనలో చూసాము. ఇలా అలాగే మా వదిన గారు శశికళ గారు కూడా కూతురులాగా ఆయనకి చూడడం, ఆవిడని అందరం కూడా ఇలా ఆదర్శంగా తీసుకోవాలని వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
న భూమి న జలంచేవ న తేజో న చ వాయు న చ నక్షతారక సర్వశూన్య నిరాలంభో స్వయంభూ విశ్వకర్మణ. సాక్షాత్తు సృష్టికర్త వంశమైనటువంటి పంచారుషాయ ప్రవరాన్వితంలో అద్భుతంగా పంచారుషాయ ప్రవర్తాన్ని అనుసరిస్తూ వారు తల్లిదండ్రులు నేర్పినటువంటి ఆ క్రియని ఎవరైతే జన్మద దుఃఖం జన్మద నరకం జన్మద పాపం అంటారు. పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోవటం నిజం, కానీ మధ్యలో జీవించినటువంటిదే గొప్పది. పెద్దలందరూ ఆశీర్వదిస్తారు మనని, ఆరోగ్యమే మహాభాగ్యమని. మరి 95 సంవత్సరాలు వచ్చినటువంటి మానవుడు అద్భుతమైనటువంటి జీవాత్మ పరమాత్మలో అంతర్లీలమైందంటే నిజంగా ఆ ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు కూతుర్లు కోడళ్ళు అందరూ కూడా మనవాళ్ళు కూడా చేసుకున్నటువంటి మహద్భాగ్యం. ఇందాక జీకే ఆనంద్ గారు మాట్లాడుతూ పితృకర్మ రుణాలు తీర్చుకోవాలనేటటువంటి అంశాన్ని చెప్పారు. మన సనాతన ధర్మంలో పంచారుషాయల్లో మరి సుపర్ణస గోత్రంలో ఉద్భవించి మయబ్రహ్మగా ఉద్భవించి ఒక వ్యాపారాన్ని అందించి సంఘీలందరిలో కూడా కలిసి గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి నుంచి ప్రపంచ స్థాయిగా అనేక రకమైన సేవలు అందించినటువంటి ఉత్తమోత్తమైనటువంటి మహామానవీయుడు, మరి మహాత్ముడనే చెప్పాలి. మహాత్మా అంటే ఆత్మలన్నిటికీ కూడా కలిపినటువంటి అత్యున్నత స్థాయి ఏదైతే ఉన్నదో దాన్ని మహాత్మా అంటారు. అది విశ్వకర్మ భగవానుడికే ఉంది. ఈ దేశంలో పోరాడినటువంటి మహాత్మా గాంధీకి ఉంది. అది 94 సంవత్సరాలు పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవిస్తూ తన భార్యను కూడా ముత్తైదుగా పంపించి కాశీలో తన క్రియలను చేసి తన యొక్క భాగస్వామి యొక్క రుణాన్ని తీర్చుకుంటూ కూడా కొడుకులని వ్యాపారాల్లో అన్నిటిలో పెడుతూ వాళ్ళను కూడా మా అందరికీ చేయుతున్నాయి. అంటే వారు కూడా రాష్ట్ర స్థాయి నుంచి ఆనంద్ గారు జాతీయ స్థాయి దాకా మాలాంటి వాళ్ళందరినీ కలుపుకుంటూ పోతూ మేమందరం ఆపదలో ఉన్నా, మా కుటుంబాల ఆపదలో ఉన్నా కూడా నేనున్నానని ఎంత దూరమైనా వచ్చేటటువంటిదే గురజాపవారి వంశం అనేటటువంటిది వృద్ధమైనది. ఇలాంటి వంశంలో ఇలాంటి విశ్వకర్మ జాతిలో ఉద్భవించటం, ఈ జీవాత్మ పరమాత్మలో అంతర్లీనం అవ్వాలని మనసారా కోరుకుంటూ వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ధర్మపీఠం ద్వారా సంఘం ద్వారా మా ప్రాగాఢ సానుభూతిని తెలియజేస్తూ శాశ్వతమైనటువంటి విశ్వకర్మ లోకం, జగద్గురు విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి లోకం, శివైక్యం చెందినటువంటి శివలోకాల్లో ఆ పంచబ్రహ్మ లోకాల్లో నిర్మితమై మళ్ళీ ఈ భూలోకంలోకి వచ్చి అన్నీ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ. ఓం.